లాస్ట్ వెళ్ళే ముందు హల్కి కాళ్ళకి పసుపు పెట్టింది మమ్మీ. ఇంకా బొట్టు పెట్టుకోవడానికి చాలాసేపు సతాయిచ్చింది హల్కి. ఆగో విడిచిపెట్టి పోతా లేకపోతే ఇంట్లోనే. ఇంకా స్టార్ట్ అయినాం. పత్తపురంకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ వాళ్ళు అంతా నాన్ వెజ్ చేస్తుంటారు కదా, స్మెల్ గుమాయిస్తుంది రోడ్ అంతా. ఇంకా మనం కొద్దిసేపట్లో ఎంట్రీ ఇవ్వబోతాం. ఇక్కడ మెయిన్ ఇదే ఎంట్రీ. సండే వచ్చిందంటే ఇక్కడ హవా వేరే ఉంటుంది. మా హల్కిని కార్లోనే వేసినాం. సరౌండింగ్ చూడండి ఎంతమంది. తొందరగా వచ్చిన వాళ్ళు అప్పుడే వంట చేసుకుంటున్నారు, బండ్లకు పూజలు చేసుకుని. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీ ఇవ్వగానే అక్కడ అమ్మవారిని మొక్కుకొని, చెట్టు కింద అమ్మవారిని మొక్కుకొని బండ్లకు పూజలు చేస్తారు, బోనం ఆడెత్తుతారు మొక్కుకొని. ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం యాటల్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం అటు చేస్తారనమాట. ప్రతి సండే ఇక్కడ చాలామంది బోనాలు ఎత్తేటోళ్ళు, మొక్కు తీర్చుకోవాలనుకునేటోళ్ళు, బలి ఇచ్చేటోళ్ళు, కొత్త బండ్లు కొత్త వాహనాలకు పూజలు చేసేటోళ్ళు ప్రతి సండే నిండిపోతారు ఇక్కడైతే. ఇంకా దగ్గరలో బోనాల ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా జోర్దార్ వేరు ఉంటుంది ఇక్కడ సైడ్. మేము ఈసారి వచ్చిన పర్పస్ ఏంటంటే అమ్మ మొక్కుండే, అందుకనేసి ఈసారి బోనం అది ఏం పెట్టుకోలే, కానీ ఏంటంటే యాటని బలియాలి అని చెప్పి అంతే. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఇందాక మనం వచ్చినది ఆ ఎంట్రన్స్ అనమాట. మీకు వీడియో నచ్చినా మరిన్ని వీడియోస్ కావాలన్నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం బలి వాళ్ళని కోరుకుంటాం కదా, ఇక్కడ ఈ గుడి దగ్గర దానికి కళ్ళు తాగిపించి, ఇక్కడ వీళ్ళు మన ఛానల్కి హాయ్ అని చెప్తున్నారు, దాని కళ్ళు తాగిపించి దాని మీద వాటర్ ఇట్లా ఒక 2-3 కుండీల వాటర్ పోస్తారు. అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఒక్క సీసా 30-40 రూపీస్ అంట. ఇక్కడ చూడండి అందరూ ఎర్లీగా వచ్చిన వాళ్ళు మంచిగా కుకింగ్ చేసుకొని ప్లేసెస్ అన్నీ రిజర్వ్ చేసుకొని, ఇక్కడ ప్లేసెస్ దొరకడం కూడా గగనం. ఒకవేళ లేట్గా వస్తాయి. మా అన్న కార్లో నుంచి హల్కిని తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ కొద్దిసేపు ఏమైందంటే మా అమ్మకి కొద్దిగా ఒంటి మీదకి రావడం జరిగిందనమాట. అయితే 10 to 15 minutes లోపల మమ్మీ సెట్ అయిపోయింది. మమ్మీ చేతిలో హల్కిని పెట్టేసినాం. ఇంకా హల్కిని మమ్మీ చూసుకుంది కొద్దిసేపు. అన్న డాడీ అటు గుడి చుట్టూ అట్లా తిరిగేసి చూసేసి వచ్చారనమాట. ఇంకా మేము ముగ్గురమే అక్కడ కూర్చొని వంటలు చేసుకుంటా మాట్లాడుకుంటా టైంపాస్ చేసినాం. ఇక్కడ చూడండి సరౌండింగ్ అందరు మంచిగా వచ్చిన వాళ్ళు ప్లేసెస్ రిజర్వ్ చేసుకోవడం, వండుకోవడం. ఇంకా ఆంటీ ఆ బాబు మన ఛానల్కి హాయ్ చెప్తారు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కర్రీ టాస్క్ నాదే అన్నమాట. మటన్ నేనే చేసిన, రైస్ ఏమో మా వదిన చేసింది. వీడియో మా అన్న క్యాప్చర్ చేస్తుంది. కానీ మంచిగా ఉండే ఇక్కడ వంట చేసుకొని ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది.
క్లైమేట్ కూడా మంచిగా ఉండారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాము, కొద్దిసేపు నవ్వుకున్నాము, గుడి లోపల అట్లా అంతా తిరిగేసి వచ్చినాం ఫ్యామిలీ అంతా. మీకు గనక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.